మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి మున్సిపాలిటీ కార్మికుల ఇళ్ల స్థలాల వెంటనే, ఇవ్వాలి మున్సిపాలిటీ కార్మికులకు ఇళ్ల స్థలాల వెంటనే. అమలు చేయాలి పిఆర్సీ 30% వెంటనే, అమలు చేయాలి పిఆర్సీ 30% వెంటనే. జీవో నెంబర్ 25 ప్రకారం మున్సిపాలిటీ కార్మికులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. జీవో నెంబర్ 25 ప్రకారం మున్సిపాలిటీ కార్మికులకు నష్టపరిహారం వెంటనే. మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత. మన జీవిత కాలం అయిపోతుంది కానీ మన జీతాలు పెరగడం లేదు. రైతులు, సైనికులు ఎలాగో అలాగే మున్సిపాలిటీ వర్కర్స్ కూడా. వరదలు వచ్చిన, కరోనా లాంటి వైరస్లు వచ్చిన, ఎలక్షన్ పార్టీలకైనా సమావేశాలకైనా ముందుండేది మనమే. శ్రామిక చట్టాలకు సమాధి కట్టి, నిరుద్యోగి ఆశలపై నిప్పును పెట్టి, శ్రామిక చట్టాలకు సమాధి కట్టి, నిరుద్యోగి ఆశలపై నిప్పును పెట్టి, అడుగడుగున అవినీతి, ప్రతి చోట బంధు ప్రీతి, అడుగడుగున అవినీతి, ప్రతి చోట బంధు ప్రీతి. స్వేచ్ఛ సమానతలకు రెక్కలిరిచినారే, ప్రజాస్వామ్య హక్కులను కాల రాసినారే, ప్రజాస్వామ్య హక్కులను కాల రాసినారే. ఇదేనా ఇదేనా గాంధీజీ కలలు కన్న నవ సమాజం ఇదేనా, అంబేద్కర్ వాదించిన నవ సమాజం ఇదేనా. అలాగే సిపిఐ పార్టీ కాళాస్త్రి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య గారు, అలాగే సిపిఐ ఏఐటిసి ఆఫీస్ బ్యాలర్స్ వైఎస్ మణి గారు, శక్తి రవి గారు, అలాగే కాళాస్త్రి ఏఐటిసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు తుండు మల్లికార్జున్, అలాగే ప్రజానాట్య మనం నుంచి చార్లత గారు కూడా, చార్లత గారు, మురళన్న, అలాగే సిపిఐ పార్టీ కాళాస్త్రి మండల సెక్రటరీ శివ గారు అందరూ కూడా ఈ ధర్నాకి ఇచ్చేశారు. ఈ ధర్నాన్ని ఉద్దేశించి కార్మికులు 34,000 రూపాయల జీతము, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఆఫ్కాస్ లో ఉండేటువంటి ఆఫ్కాస్ లో కొనసాగించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మున్సిపాలిటీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వంలో నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మున్సిపాలిటీ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ, కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం.